మీ శ్రవంతి. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో పద్మానగర్లో వాటర్ ట్యాంకు ఎదుట ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడంతో తాగునీటిలో మురుగుకాల వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగడంతో అతిసారం, వాంతులు, జ్వరాలు వంటి వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పద్మానగర్లో అంటే ఒకసారి మురికి కాలువ చూడండి ఏ విధంగా ఉందో. సో ఇందులో అనేక క్రిమి కీటకాలు చేరి వాంతులు, జ్వరాలు వంటి వ్యాపించే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. సో అసలు మున్సిపాలిటీ అధికారులు మరి ఏం చేస్తున్నారు మరి పట్టించుకోవడం లేదు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయినగర్ వాటర్ ట్యాంక్ ఎదుట ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడంతో నెలల తరబడి తాగునీరు వృధా పోతుంది, తాగునీరు కలుషితం అవుతుందని చెప్పేసి కూడా అంటే సాయినగర్ వాళ్ళు స్థానికులు కూడా ఇలాంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ పగిలిపోయింది, నెలల తరబడి కూడా అసలు పట్టించుకోవడం లేదు, వృధాగా నీరు బయట పారిపోతుందని చెప్పేసి అలాగే కలుషితం అవుతుంది, ఆ నీరు మేము తాగడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అంతేకాకుండా సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి చంద్రంపేట చౌరస్తాలో మిషన్ భగీరథ తాగునీటి పైప్ లైన్ లీకేజీల కారణంగా నెలలుగా తాగునీరు డ్రైనేజీలో కలుస్తుంది. పైప్ లైన్ పగుల నుంచి నిరంతరం నీరు బయటకు వస్తుంది. ఇది మన సిరిసిల్ల కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి చంద్రపేట చౌరస్తాలో మిషన్ భగీరథ తాగునీరు పైప్ లైన్ లీకేజ్ కారణంగా నెలలుగా తాగునీరు డ్రైనేజీలో కలుస్తుంది. నెలలుగా కలుస్తున్నా కూడా ఆ తాగునీరు అనేది డ్రైనేజీలో కలుస్తుంది. దానివల్ల కూడా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. నిరంతరం నీరు బయట కూడా ప్రవహిస్తుంది అని చెప్పేసి వారు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో విస్తరిస్తుండటంతో పాటు జనాభా రోజు రోజుకు పెరుగుతుంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పైప్ లైన్ అనేక చోట్ల దెబ్బతిని లీకేజీలకు గురవుతుంది. దీంతో తాగునీరు కలుషితమవుతుంది. ఈ నీటిని వినియోగిస్తున్న ప్రజలు జ్వరాలు, విరోచనాలు, వాంతులు వంటి వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నీరు వృధాగా డ్రైనేజీలో కలుస్తుంది. మరికొన్ని చోట్ల రోడ్లపై తుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపని దాఖలాలు కనిపించడం లేదు. వెంటనే లీకేజీలను మరమ్మతు చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో చాలా చోట్ల కూడా పైప్ లైన్ అంటే మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి అవి నీరు వృధాగా పోతుంది. అందులో కూడా మనకు బయట వచ్చే మురికి కాలువ కూడా అందులో నీరు కలుషితం అవుతుందని చెప్పేసి స్థానికులు తెలియజేస్తున్నారు. ఎన్నిసార్లు కూడా మేము అధికారులకు మొరబెట్టకుండా కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు.